హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, నేను ఏం చూపించాను మీకు ఇప్పుడు. సుత్తి, కత్తి, కటింగ్ బేరీ చూపించాను కదా. మా ఆయనగారు అయితే చిన్న పని చేస్తున్నారు. అదేంటనేది మీకు లాస్ట్లోనైతే ఫుల్గా అర్థమవుతుంది. చూడండి, అది దేనికి ఉపయోగకరంగా మా ఆయనగారు తయారు చేస్తున్నారు అనేది మీకైతే లాస్ట్లో అర్థమవుతుంది. చూడండి, అది మనం ఫోల్డ్ చేసిన ఫోల్డ్ అవన ఒక అట్ట అనమాట అండి. అది మనం ఇంట్లో ఇలా కూడా ఉపయోగపరచుకోవచ్చు. ఏంటంటే మనం కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అండి. చూడండి, తీగితోని అక్కడ ఆ అట్టకి చిల్లులు పెట్టారు. చిల్లులు ఎలా పెట్టారంటే టర్న్ స్కూల్ ఉంటుంది కదండి, టర్న్ స్కూలు బాగా కాల్చి అది వేడయిన తర్వాత అప్పుడు దానికి చిల్లులు పెట్టామండి. లేకపోతే అది చిల్లులు కుదరలేదు పెట్టడానికి. అలా మొత్తం లైన్గా చిల్లులు పెట్టుకుంటూ వెళ్ళి అలా తీగనమాట. అది బైండింగ్ వైర్ అంటారు కదండి, గట్టిగా ఉంటుంది అది. చూడండి, ఆయన చేస్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనమైతే ఇలాగే తయారు చేసుకుంటే మనకు సొంతంగా చేసుకుంటే ఏ పని అయినా సరే కరెక్ట్గా వస్తుంది అనమాట అండి. మనం ఎవరితోనైనా చేయించినా సరే వాళ్ళు అటు ఇటుగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, కటింగ్ బేర్తో బాగా చుడుతున్నారు అనమాట. ఎందుకంటే అది లేకపోతే గాలి వేసినప్పుడు అది తెగిపోవచ్చు కదండి. అందుకనేసి తీగ కాబట్టి తెగదనుకో ఈ క్లాత్ ఏమన్నా అవుతుందేమో, తెగుద్దు అన్నట్టుగా అంత గట్టిగా చూడుతున్నారు ఆయన. అయితే క్లాత్ కూడా గట్టిదే ఏమీ కాదు. చూడండి, మీకు లాస్ట్గా ఆయన ఎలా చేస్తారో మీకు కూడా చాలా బాగున్నదని అనిపిస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేసామో ఏంటో, ఇంటికి అది ఎలా ఉపయోగపరుచుకున్నామో ఏంటో మీకైతే నేను చూపిస్తాను. సుత్తి అనమాట అండి, అది కత్తి, కటింగ్ బేరు. అది చూడండి, చాలా పొడవు ఉన్నదనమాట. అది బరకం. అయితే అది బరకము క్లాత్ కాదు, క్లాత్ లాంటిది కాదండి. అదొక టైప్లో ఉంది. అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. ఆ చివరి ఈ చివర కట్టారు కదా, ఇప్పుడు మధ్యన కడుతున్నారు. తీగ చూడండి, అలాగా పొడవుగా ఉన్న తీగని కొంచెం కట్ చేసుకుని అది 4 లైన్లు లాగారనమాట స్ట్రాంగ్గా ఉండడానికి. చూడండి, మీరు కూడా అలా ట్రై చేశారంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీకే ఫైనల్గా ఎలా అనిపించిందో మీరే చెప్తారు కదా, మీరే కామెంట్ చేస్తారు కదా, చూస్తాను నేను. ఏదైనా మన సొంత ప్రయత్నమే మంచిది. ఈ రోజుల్లో ఎవరి మీద ఆధారపడకూడదండి. మనం ఎవరి మీద ఆధారపడినా సరే అంతంత మాత్రమే. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది కదండి ఎవరు ఏంటని అనేది, ఎవరు మనవాళ్ళు ఎవరు కానివాళ్ళు అనేది. ఎందుకంటే ఆ విషయంలో నాకు బాగా అర్థమైంది.
ఈ రోజుల్లో కరెక్ట్గా నమ్మకంగా ఉంటే బ్రతకలేకపోతున్నాను. కానీ అలాగే బ్రతకాలి. ఏం చేస్తాం, ఎప్పటికైనా సరే మనం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది. అలా నేను అనుకుంటాను. మరి ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఏం చేస్తాం. మగ అయితే అందిస్తున్నాను నేను మా ఆయన గారికి పక్కన కూర్చుని. చూడండి, సుత్తెట్టి కొంచెం దగ్గర కొడుతున్నారు అనమాట ఆయన. మొత్తం చాలా హోల్స్ పెట్టారండి. ఇప్పుడు అటు నుంచి 2 అయినాయి అనమాట. ఈ చివర ఒకటి కట్టారు. ఇప్పుడు ఇది ఒకటి కట్టేసిన తర్వాత ఏం చేస్తారనేది చూపిస్తాను మీకు. రోడ్డు పక్కనే హౌస్ మాల, లారీలు వెళ్ళినా బస్సులు వెళ్ళినా ఏ వెళ్ళినా సౌండ్ అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుందండి మా ఇంట్లోకి. చూడండి, అక్కడ కట్ చేసేస్తున్నారు అనమాట. చూడండి, మనం కటింగ్ బ్లేడ్తో కట్ చేస్తే ఏదైనా సరే చక్కగా కట్ అయిపోతుంది. కటింగ్ బ్లేడ్ అది ఉపయోగపరచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇటువైపు నుంచి 2 కట్టారు, అటువైపు నుంచి 2 కట్టారు, 4 కట్టారు. వాళ్ళు బాగా చుట్టున్నారనమాట. చుట్టుకుపోతే మళ్ళీ మన చేతికి గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అది చాలా గట్టిగా మనం కట్టే విధానం మంచిగా ఉండాలండి. మా ఊర్లో అయితే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి ఎండ ఉన్నదండి. మరి మీ ఊర్లో ఎలా ఉన్నదో చెప్పండి. మీ ఊర్లో వర్షం ఉందా, ఎండ ఉన్నదా? చూడండి, ఎంత బాగా స్ట్రాంగ్గా చూడుతున్నారు మా ఆయన గారు. అలా నొక్కాలి, దగ్గరికి గట్టిగా నొక్కాలండి మళ్ళీ తర్వాత. చూడండి, పైకి ఎక్కారు. ఇంతకుముందు ఒక ఫ్లెక్సీ కట్టాం కదండి, అక్కడ వర్షాకాలం కదా, వర్షం వచ్చేస్తుంటే బాగా జల్లు లోపలికి వచ్చేస్తుందండి. లోపల గుమ్మం అంతా తడిసిపోయి లోపలికి వచ్చేస్తుంది వర్షం. అందుకనేసి కుర్చీ ఎక్కి పైకి ఎక్కి ఆ గోడెక్కి ఆ ఫ్లెక్సీ అయితే తీసేశారు. ఆ ఫ్లెక్సీ తీసేసి ఆ ఫ్లెక్సీ ప్లేస్లో ఇది పెడదామని ఇగో చూడండి, దీనికి ఊసలు పెట్టామన్నమాట. ఒక పొడవాటి ఊస పెట్టాము. ఊస పెట్టి దానికి అక్కడ పైన తగిలించడానికి అనేసి రెడీ చేస్తున్నారు మా ఆయన గారు. అదిగో గైడెన్స్ తీసుకొచ్చామండి. సాయంత్రం అయిపోయింది, మబ్బు వేసేసింది, వర్షం వచ్చేస్తుంది అనేసి నిన్న సాయంత్రం అనమాట. గైడెన్స్ కుర్చీ హైట్ సరిపోలేదండి, అందుకనేసి గైడెన్స్ ఎక్కి పైనుంచి తగిలిచ్చారనమాట. అదిగో చూడండి, చూడండి చాలా బాగా వచ్చింది. ఫ్లెక్సీ తీసేసారు. ఫ్లెక్సీ బరకం బాగా అది ఎగిరిపోయేది ఫ్లెక్సీ అయితే, అందుకనేసి ఇది స్ట్రాంగ్గా ఉంటుందని ఈ క్లాత్ అయితే తీసుకొచ్చారు కదండి, కట్టేశారు అనమాట. ఇది అనమాట అండి ఇప్పుడు దీనికి ఉపయోగపడింది. ఇలా మనం ఇంట్లో వర్షం రాకోకుండా ఉండాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గోడ కట్టించే పరిస్థితి మన దగ్గర లేక ప్రస్తుతానికి అనేసి ఇలా పెట్టామన్నమాట అండి. మీకు బయట నుంచి కూడా చూపిస్తాను నేను.
చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కట్టారు. మనం అలా హోల్స్ పెట్టుకుని తీగలు కట్టుకుని ఒక ఊస పెట్టుకుని మనం అలా తగిలించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గాలి కూడా రాదు, వర్షం కూడా రాదనమాట. మీకు కూడా ఇలా ఉంటే మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఫ్లెక్సీలు అవి పెట్టకండి. ఫ్లెక్సీలు పెట్టారంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీలు చిరిగిపోతాయి, వర్షం కూడా వచ్చేస్తుంది. అగో నేను బయట నుంచి చూపిస్తున్నాను. అదిగో చూడండి, బయట నుంచి ఇంత పొడవుగా ఉంది క్లాత్. ఇంకోండి అటు నుంచి వర్షం వచ్చేస్తుంది అనేసి అలా పెట్టామన్నమాట. అది రాత్రి కదండి, ఇది ఉదయం తెల్లారిన తర్వాత క్లియర్గా కనబడుతుంది అనేసి మీకు నేను ఇప్పుడు చూపించాను. ఇప్పుడు కూడా చూడండి, లైట్గా మబ్బు స్టార్ట్ అయిపోయింది. ఊరికి గాలి వేసేస్తుంది. మా పాప ఏమో ఇక్కడ నా కోసం నేను వీడియో తెస్తుంటే మా పాప ఇక్కడ నా కోసం చూస్తుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ కరెంటు మీటర్ ఉన్నది కదండి, ఇక్కడ ఈ మీటర్ దగ్గరికి కూడా జల్లు వచ్చేస్తుంది అనమాట. బాగా ఎక్కువగా వచ్చేస్తుంది మీటర్ దగ్గరికి. అందుకే అది కూడా తడిచింది అనుకోండి, మళ్ళీ కరెంటుతోటి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి అందుకని అది అలా పెట్టేశారు మా ఆయన గారు. ఇంకా వర్షం రాదు, జల్లు కూడా కొట్టదు, గాలి కూడా వేయదనమాట. ఎందుకంటే అది పొడవుగా కిందకున్నది కాబట్టి. ఓకే మరి ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నేను ఎలా చేశాను ఏంటనేది మీరైతే నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.